పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. మత్తయి సువార్త 14లో కదా ఉంటుంది. ప్రభువారు సముద్రం మీద నడుస్తుంటే, ప్రభువా, చిన్నపిల్లోడు మనస్తత్వం కదా, ప్రభువా నేను కూడా నడుస్తాను. సరే, పేతురు నడుస్తున్నాడు అనుకోండి, పేతురుని అలా వదిలేయండి. వెనకాల ఎంతమంది ఉన్నారు? నావలో వింటారా? వెనకాల ఎంతమంది ఉన్నారు? 11 మంది ఉన్నారు. 11 మంది ఏమనుకొని ఉండి ఉంటారు? అలా ఆలోచించాలి బైబిల్ చదివేటప్పుడు. 11 మంది ఏమనుకొని ఉండి ఉంటారు? అనుకుందాం, మనం మనుషులేం కదా, మనం అనుకుందాం. ఒకవేళ ఇస్కరియోతు యూదా అని ఉంటాడేమో, ఒరే వీడికి ఎంత బడాయి ఏంట్రా, వీడి గ్యారంటీగా పడిపోతాడు, బెట్ అన్నాడేమో. ఒకవేళ యోహాన్ అన్నాడేమో, నోరు మీరా ఎందుకలాగా, చూడు ఎంత దూరం వెళ్తాడు. ఎందుకంటే యోహాను పేతురు స్నేహితులు, ఆంద్రేయ సహోదరుడు. మా అన్నయ్య ఏమనంటే ఊరుకోను. ఇలాగా ఈ 11 మంది ఏమనుకొని ఉండి ఉంటారు? ఒకవేళ మీరే 11 మందిలో ఒకళ్ళు అయితే మీరేమనుకొని ఉండి ఉంటారు? ఇంకోటి అని ఉంటాడు, వీడన్నీ ఇలాంటి పనులు అన్నిటికీ తయ్యమని లేస్తాడు. ఇదేమన్నా యేసుప్రభు నడుస్తానంటాడు కదా. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక మంచి పని చేస్తే మెచ్చుకునే వాళ్ళకన్నా విమర్శించేవాళ్ళు, తిట్టుకునేవాళ్ళు, నవ్వేవాళ్ళు ఎక్కువ ఉంటారు కదా. అది లోకం. ఆ లోకం పరిశుద్ధాత్మ పొందక మునుపు ఎవరిలో కూడా ఉంది? శిష్యుల్లో కూడా ఉంది. కానీ పరిశుద్ధాత్మ పొందాక పేతురు నిలబడేసరికి అందరూ కలిసి ఏం చేశారు? నిలబడ్డారు. చూడండి, మానవ మనస్సు పని చేసినప్పుడు ఎప్పుడూ కూడా దేవునికి దూరమయ్యే పనులు మాట్లాడతాం. మనం వాక్యం యొక్క స్వాధీనంలో, దేవుని యొక్క స్వాధీనంలో ఉంటే దేవునికి ఇష్టమైన పనులే మనం చేస్తాం, ఇష్టమైనట్టుగానే మనం ఆరాధిస్తాం, ఇష్టమైనట్టుగానే ప్రార్థన చేస్తాం, ఇష్టమైనట్టుగానే ఇతరులతో కూడా మనం స్నేహబంధాలు కాపాడుకుంటాం. మేము కన్న వాటిని, విన్న వాటిని చెప్పక ఉండలేము. ఈరోజు నా ప్రశ్న, అలాంటి వ్యక్తిగతమైన బంధం మనకి దేవునితో ఉందా? 3.5 సంవత్సరాలు దేవునితో తిరిగిన ఎలాంటి బంధం ఏర్పాటు చేసుకొని, ఒకవేళ ఇస్కరియోతు మనస్తత్వం మనలో ఉందా? ఏ మనస్తత్వంతో మనం దేవుణ్ణి వెంబడిస్తున్నాం? యేసు ప్రభువే దేవుడు అని చెప్పేవాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నా ఆయన వెంబడించేవాళ్ళు, ఇరుకు మార్గంలో వెళ్ళేవాళ్ళు, వ్యక్తిత్వాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు, తమ్మును తాము సిలువ వేసుకున్న వాళ్ళు, ఈ లోకాన్ని త్యజించిన వాళ్ళు, పాప శాపముల నుండి విడుదల పొందిన వాళ్ళు, మనస్ఫూర్తిగా పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేచనతో
పూర్ణ జ్ఞానముతో ఆయన్ని వెంబడించాలని దేవుడు కోరుతా ఉన్నారు. దీనికి లోకం సహకరించదు, కుటుంబాలు సహకరించవు. అప్పుడు దాకా ప్రేమగా ఉన్న వాళ్ళందరూ ఒక్కసారి ఏమైపోతారు తెలుసా? మనకి వ్యతిరేకమైపోతారు. కానీ పేతురు యోహాను చేసిన నిర్ణయం, ఆ ధైర్యం, మాకు మా దేవుడు అంటే ఏంటో మాకు తెలుసు, ఆయనకి ఏమి ఇష్టమో మాకు తెలుసు, ఆయన కోసం ఎలా బ్రతకాలో మాకు తెలుసు, బైబిల్ మాకు నేర్పిస్తూ ఉంది. దీనికి మేము విధేయత చూపించకపోతే మేము నరకానికి వెళ్ళవలసి వస్తుంది. ఇంగ్లీష్లో ఒక పోయం ఉండేది, కాలేజీలో చదివినట్టున్నాను. ది ఐస్ బర్గ్స్ అని ఒక పోయం రాశారు. మరి మీకు ఇంగ్లీష్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇస్కరియోతు యూదాకి సంవత్సరానికి ఒకసారి సెలవు ఇస్తారంట. అంటే ఆ పద్యకారుడు రాశాడు ఊహించి. ప్రతి క్రిస్మస్ రోజు నరకం నుండి తీసుకొని మంచు ప్రాంతంలోకి తీసుకొచ్చి, ఊరే కొంచెం విశ్రాంతి తీసుకోరా, మళ్ళీ పోతాం నరకానికి అని చెప్తారంట. మరి ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ తలంపు మనకు తెలియదు. నాకు ఆ పద్యం బాగా గుర్తుంది. తీసుకొస్తే అప్పుడు అంటాడంట, అమ్మో అమ్మో, ఇక్కడ ఈ చల్లదనం అనుభవించటానికి నేను యోగ్యుడిని కాదు, నరకంలో బ్రతకటానికే నేను యోగ్యుడిని, కానీ ఈ హాలిడే అనుభవించటానికి కూడా నేను యోగ్యుడిని కాదు. నేను చాలా కన్నీటితో అనుకుంటాను, నరకం అనేది మన కళ్ళ ముందు పెట్టుకుంటే మనం కొంచెం జాగ్రత్తగా నడుస్తామేమో. ఎప్పుడూ కూడా దేవుని ప్రేమ, దేవుని కృప, దేవుని మంచితనం, దేవుడు గొప్ప దేవుడు, నాకు ఈ మెయిల్ చేశారు, ఆ మెయిల్ చేశారు, ఈ కంటాత పదాలు పక్కన పడేసి మన కళ్ళ ముందు అమ్మో నేను ఇలా ప్రవర్తిస్తే నరకానికి వెళ్తానేమో. ఇశ్రాయేలీలు చాలామంది కనాను పొలిమేర్ల వరకు వచ్చి కూడా కనాను దేశంలో ప్రవేశించలేదు. మోషే చేసిన ఒకే ఒక దాన్ని అవిధేయత అంటానికి కూడా భయమే. బండతో మాట్లాడమంటే బండను ఏం చేశాడు? కుట్టాడు. విసిగిపోయాడు ఇశ్రాయేలీలతో. కానీ దేవుడు సమర్థించలేదు. పోన్లే మోషే అనలా. బైబిల్లో కొన్ని పదాలు పోనీలే కానీ పర్వాలేదు, కానీ ఇలాంటి పదాలు బైబిల్లో లేవు. కాబట్టి మనం కూడా మాట్లాడకూడదు. అదృష్టం, ఎవరో లక్కీ ఫెలో అయితే నరకానికి ఎందుకు వెళ్తాడు? మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, దేవునితో నాకు వ్యక్తిగతమైన బంధం ఎంత ఉంది? దేవుడు ఎవరో నాకు తెలుసా? ప్రతి విషయానికి నేను విధేయత చూపిస్తున్నానా? నా జీవితం దేవునికి ఆనందకరమైన, ఆయనకి ఇష్టమైన భక్తి నేను చేస్తూ ఉన్నానా? ఎన్ని విషయాల్లో నేను లోబడుతున్నాను? ఎన్ని విషయాలకి మనం మారాం? ఎన్ని విషయాలకి ఇంకా మారాలి? ఏది నేను మారలేకపోతున్నాను? ఏది నాకు అర్థం కావట్లేదు? నిజ క్రైస్తవులకు ఎప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు ఉండాలి. కేవలం దేవుడిని నమ్మినంత మాత్రాన పరలోకానికి వెళ్తానని గ్యారంటీ ఎవరికి లేదు. ఆయన్ని వెంబడించేవాళ్ళు చాలామంది ఆయనకు విధేయత చూపించేవాళ్ళు. బైబిల్ అంతా కూడా అవిధేయత, విధేయతను గురించే మాట్లాడుతూ ఉంది. దేవుడు ఇశ్రాయేలుని చూసి కోపించి వీరినెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరు. అలాంటి చదివినప్పుడు వెంటనే ఏమనుకుంటామంటే, అమ్మో ఇలాంటి మాట నాకేమన్నా వస్తుందేమో అని జీవితాన్ని ఏం చేసుకోవాలి? చక్కదిద్దుకోవాలి. భయపడాలి, దేవుని మాటకు భయపడాలి. ఈ రోజుల్లో భక్తి చాలా ఉంది, కానీ భయపడే వాళ్ళు చాలా తక్కువ. అమ్మో నా యేసయ్య చెప్పిన మాటకు నేను పక్కకి వెళ్ళలేను.
దేవుడు మిమ్మల్ని ఎంత బతిలాడుతున్నారో ఇప్పటికైనా కళ్ళు తెరవండి. 40 రోజులు ప్రార్థనలకి రావటం మంచిదే, ఉపవాసాలు ఉండటం కూడా మంచిదే. కానీ మిషనరీ ప్రేయర్ అంటే 20 మంది కూడా ఉండరు. హోల్ నైట్ అంటే వీరెన్నడూ నా విశ్రాంతిలో ప్రవేశించరు అనే మాట ఇశ్రాయేలీలకు మాత్రమే కాదు, క్రైస్తవులందరికీ కూడా నరాల్లో గుచ్చుకోవలసిన మాట, భయపడవలసిన మాట. పేతురు, యోహాను శిష్యులకి ప్రభుతో ఒక వ్యక్తిగతమైన బంధం ఉంది, అనుబంధం ఉంది, ప్రేమ ఉంది, సహవాసం ఉంది, విధేయత ఉంది అని అంటే ఇంకెక్కడికి వాళ్ళు వెళ్ళలేరు. ఆయనలో వాళ్ళకు ఒక ఆకర్షణ ఉంది. లోక ఆకర్షణ నుంచి పక్కకు వచ్చి ఎవరి ఆకర్షణలో ఉండిపోయారు? పరిశుద్ధుడైన దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ సహవాసంలో వాళ్ళ జీవితాల్ని వాళ్ళు ఇముడ్చుకున్నారు. అందుకే మేము కన్నవాటిని, మేము విన్న వాటిని మేము చెప్పక ఉండలేం. ఆ బంధాన్ని మేము తెంపుకోలేం. ఆయనలో ఉన్న సహవాసాన్ని మేము తెంపుకోలేం. ఆయన అధికారాన్ని మేము తెంపుకొని బయటికి రాలేం. సిలువను ఎత్తుకొని నడవకుండా ఉండలేం. ఎందుకు దేవుణ్ణి వెంబడిస్తున్నాం? ఏం ఆశించి దేవుణ్ణి వెంబడిస్తున్నాం? మనల్ని చెరిపేసేవి చాలా ఉన్నాయి లోకంలో, మనల్ని వెనక్కి లాగేవి చాలా ఉన్నాయి. వాక్యం విన్నప్పుడు ఎంత బాగుంటుందో. మన కూడా ఎవడుంటాడు? దేవుడు ఉంటారు. దేవుడు నమ్మిన వాళ్ళని పక్కన కూడా ఎవడుంటాడు? పక్కన నిన్ను వెనక్కి లాగే వ్యక్తులు ఉంటారు, పరిస్థితులు ఉంటాయి, మనుషులు ఉంటారు, నిరాశపరిచే వాళ్ళు ఉంటారు. ఒకవేళ నీ జీవితంలో ఎన్నో సంఘటనలు జరగవచ్చు, నీ భక్తిని నిరాశపరిచే జరగవచ్చు, నువ్వు అనుకున్నవి జరగకపోవచ్చు. వీళ్ళు ప్రాణానికి తెగించి దేవుని కోసం ఏం చేశారు? నిలబడ్డారు. వాళ్ళని అడుగుతున్నారు, మీ మాట వినాలా? మేము దేవుని మాట వినాలా? మీరే చెప్పండి అన్నారు. పైగా వాళ్ళ ధైర్యానికంట వీళ్ళు ఏం చేశారంట? ఆశ్చర్యపడ్డారంట. ఈ రోజుల్లో దేవుని కొరకు ఏ పరిస్థితి అయినా ధైర్యంగా నిలబడగలిగిన వ్యక్తులు ఎంతమంది? తెల్లారులేస్తే పౌలు అంటాం, స్టెఫన్ అంటాం, మరి అంటాం, మార్త అంటాం, యోహాన్ అంటాం. మన వ్యక్తిగతమైన జీవితాల్లో మనం చేసిన నిర్ణయం ఏంటి? దేవునిలోకి వచ్చినప్పుడు మనం తీసుకున్న నిర్ణయం ఏంటి? అదే నిర్ణయం, అదే సమర్పణతో, అదే రోషంతో దేవునిలో ఇప్పటికి కూడా కొనసాగుతూ ఉంటే నిజంగా మనం ధన్యులమే. ఒకవేళ దిగజారిపోయిన స్థితిలో ఉంటే, నిరాశలో ఉంటే, నిస్పృహలో ఉంటే, దేవుడి నుంచి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఉంటే ఇప్పటికైనా మనం వెళ్ళుకోవడం మంచిది. రోజు తెల్లవారుతూ ఉంటే అనిపిస్తూ ఉంటుంది, అమ్మయ్యా, జీవితాన్ని మార్చుకోవటానికి, జీవితాన్ని దిద్దుకోవటానికి, సరి చేసుకోవటానికి దేవుడు ఇంకొక సమయం ఇచ్చారు. మన ఇరుగు పొరుగు వారి మధ్య మన సాక్ష్యం ఏంటి? మన జీవితాన్ని గురించి వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటి? అక్కడక్కడ కొంతమంది అంటారు, ఎవరేమనుకుంటే నాకేంటండి? అది పొగరబోతాను, గర్వం. యేసు ప్రభువే ప్రజలు నన్ను గురించి ఏమనుకుంటున్నారో అని అడిగారు. ఎవరు నీ భక్తిని గురించి ఏమనుకుంటున్నారు అనేది కూడా మనకి ముఖ్యమే. వ్యక్తి దేవుణ్ణి నమ్మాకండి, మా ఇంటికి వెలుగు వచ్చింది అని చెప్తే ఎంత ధన్యులమా కాదా?
నువ్వు ఎందుకు నమ్మావో బాబోయ్, నువ్వు నమ్మకపోయినా బాగుండు నాకు అంటారు కొంతమంది. అది ఘోరం. ఏం అనిపించుకునే వ్యక్తులంగా మనం ఉన్నాం. పేతురు యోహానుల ధైర్యం చూసినప్పుడు సమాజ మందిరపు అధికారులు, ప్రధానులు, యాజకులు కొన్ని రోజుల క్రితమే కదా సిలువేశారు, 50 రోజులైనాయి. వాళ్ళకి మతిపోయింది. మన మాటలో చెప్పాలంటే వాళ్ళకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఈ మతిపోయింది అనుకున్నప్పుడు నేను అనుకుంటా ఉంటాను, నిజంగానే మన భక్తిని చూస్తే మన ఇంటి వాళ్ళకి మతిపోవాలి. అంటే మంచి పద్ధతిలో మన ముఖాన్ని చూస్తే మతిపోవటం కాదు, ఒక వ్యక్తిగతమైన బంధం. చెప్పండి అందరూ. ఒక వ్యక్తి, ఒక తండ్రి బిడ్డలకు ఉండే ఒక బంధం, అది తెగిపోని బంధం. యేసు ప్రభు తన రక్తంతో వేసుకున్న బంధం, నిత్యత్వం వరకు కూడా ఈ బంధం, పరలోకానికి వెళ్ళే వరకు కూడా ఈ బంధం. ఈ బంధాన్ని అంటిపెట్టుకొని మనం బతకాలి తప్ప ఈ బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వదిలిపెట్టుకోకూడదు. అది భక్తి. కష్టాలు ఉంటాయి, హింసలు ఉంటాయి, ఎగతాళ్ళు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, సవాళ్ళు ఉంటాయి. లేవని చెప్పను. తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు పాత్రుడు కాదు. ఆ జాబితాలోకి మనం వెళ్తామా? నాకు సిలువనెత్తుకొని వెంబడించే వ్యక్తి ఈ బిడ్డ అని మనల్ని ఒక్కొక్కరిని చూసి ఆయన చెప్పకపోతే ఎందుకండి భక్తి చేయటం? క్రైస్తవులు చాలామంది ఉన్నారు, మర్చిపోకుండా మనసులో పెట్టుకోండి. ఆదివారం వస్తే ఒక్కొక్క ఊర్లో ఎంతమంది ఉంటారు రోడ్డు మీద? ఒక్కొక్క చర్చిలోంచి ఎంతమంది వస్తారు? మన చర్చిలోంచి కొన్ని వందలు వెళ్తారు, ఆ చర్చిలోంచి కొన్ని వందలు వస్తారు, ఈ చర్చిలోంచి కొన్ని వందలు వస్తారు. మరి ఎంత వందల మంది నిజమైన భక్తులైతే ఈ పాటికి ఈ పట్టణం ఏమైపోవాలి? మారిపోవాలి. ఎవరో మారటం కాదు, నా సూత్రం గుర్తుపెట్టుకోండి. ఎవరో మారటం కాదు. ఎవరు మారాలి? ముందు నేను మారాలి. రోజు చేస్తాను, ప్రభువా నన్ను ఇంకా మార్చండి, మీ సారూప్యంలోకి నన్ను తీసుకొనండి. ఏది మీకు ఇష్టం లేదో దాన్ని మీరు కట్ చేయండి, తీసేయండి. నన్ను మార్చండి, నా బిడ్డలు, నా కుటుంబాన్ని మార్చండి. నా బిడ్డలు, నా కుటుంబం, నా సంఘం, నా సమాజాన్ని మార్చండి. మీకు ఇష్టమైన వ్యక్తులుగా మమ్మలను మార్చుకునండి. కొన్ని రోజుల క్రితం భయపడిపోయిన వ్యక్తి, కొన్ని రోజుల క్రితం దాక్కున్న వ్యక్తులు, కొన్ని రోజుల క్రితం మేడగదిలో దూరి తలుపులు వేసుకొని బాబాయ్ మమ్మల్ని కూడా తీసుకెళ్ళి సిలువేసేస్తారేమో అని భయపడిన వ్యక్తులు ఈరోజు, అంటే ఈ ప్రత్యేకమైన రోజు అధికారుల ముందు, సమాజ మందిరపు అధికారులు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రజాధిపతులు, ఇష్టం రా మీరేం చేసుకుంటారో చేసుకోండి, నేను చెప్పక మానం. ఆ ధైర్యం, ఆ శక్తి, ఆ భక్తి మనకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడి నుండి వస్తుంది. ఒక సంపూర్ణమైన విధేయత లేని జీవితం. సౌలు పతనమైపోవటానికి కారణం ఏంటి? ఒక్కొక్క చరిత్ర చదివితే నిజంగా గుండె తరుక్కుపోద్దు. మీకు అలాంటి ఒక ఇన్ఫ్లుయెన్స్ మీ జీవితం మీదకి రాకపోతే అసలు బైబిల్ మూసేయండి, చదవకండి. దావీదు అన్నాడు, నీ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా హృదయాన్ని తెరువు. మొట్టమొదటి రాజు, చాలాసార్లు జ్ఞాపకం చేసుకుంటాను. దేవుడిచ్చిన ఆధిక్యత, ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. దేవుని ఆత్మ అతన్ని ఆవరించింది, ప్రవచించాడు. కానీ ఎందులో పడిపోయాడు? అసూయ. ఎందులో పడిపోయాడు? అసూయ.
ఇంగ్లీష్లో ఒక సామెత ఉంటుంది, జెలసీ ఈజ్ లైక్ ఎ గ్రీన్ స్నేక్ అంట. పసరికి పాము ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది. పచ్చ గడ్డిలో పసరికి పాము వెళ్తూ ఉంటే గడ్డి కదులుతుందేంటి, పాము ఏమన్నా వెళ్తుందా అనుకుంటాం. మనకు తెలియకుండానే మనలో ఉన్న అసూయ మనల్ని ఏం చేస్తుంది? తినేస్తుంది. కోపం, తమ కోపమే ఎవరికి బీపీ జరుగుతుంది చెప్పండారా? ఎవరు అరిస్తే వాళ్ళకే. డాక్టర్ కూడా అడుగుతాడు, ఎందుకు ఏమన్నా ఆవేశపడ్డావా, ఏమన్నా కేకలేసావా, ఎందుకు నీ బీపీ ఎంత రేజిపోయింది, ఏమన్నా ఆలోచిస్తున్నావా, ఏమన్నా బెంగపెట్టుకున్నావా? భక్తి ఆషామాషి కాదు. సౌలు ఒక్కడే చచ్చిపోలేదు తెలుసా? నిజంగా ఏడుస్తాం మనం ఆ చరిత్ర చదివితే. సౌలు 4 కొడుకులు చచ్చిపోయారు. భార్య విధవరాలు అయిపోయింది, ఇంటి నుంచి పారిపోయి ఉంటుంది. ఫిలిస్తీన్లు వచ్చి ఇశ్రాయేలు దేశంలో నివాసం ఉన్నారు. తర్వాత మన దావీదు తోలేసాడు అనుకోండి, ఒక్క పాపం. అతని హృదయంలో దావీదంటే వచ్చిన కోపం, అసూయ. ఆఖరికి ఈ రోజుకి కూడా ఏ గిల్బోవా పర్వతం మీద పడి చచ్చాడో ఆ గిల్బోవా పర్వతం మీద గడ్డి కూడా మొలవదంట. ఆ మాట దావీదు అంటాడు 2వ సమూయేలు గ్రంథంలో, గిల్బోవా పర్వతం మీద గడ్డి కూడా మొలవకుండని గాక. ఒక్క వ్యక్తి, ఒక్క అపరాధం, ఒక వ్యక్తి యొక్క విధేయత కొన్ని వేల మందికి ఆశీర్వాదమైంది. యేసు ప్రభు యొక్క విధేయత సర్వ ప్రపంచానికి ఆశీర్వాదమైంది. శిష్యుల యొక్క విధేయత ప్రపంచానికి ఆశీర్వాదమైంది. మీరు హిస్టరీ చూస్తూ ఉంటే, అంటే క్రైస్తవ చరిత్ర చూస్తే, ప్రపంచంలో ఎన్నో ద్వీపాలు, చిన్ని ద్వీపాలు, 90% క్రిస్టియన్స్, 99% క్రిస్టియన్స్, 100% క్రిస్టియన్స్. ఎందుకు రాశారు? ఎవరినో దేవుడు పిలిస్తే అక్కడికి వెళ్ళి ఆ ద్వీపం అంతా నరమాంస భక్షకుల్ని ఏం చేశారు? వాళ్ళు మార్చారు. ఆలోచిద్దాం. నేను మిమ్మల్ని బతిలాడి చెప్తున్నాను, భక్తి ఆలోచించాలి, భక్తి ఆలోచించాలి. భక్తి ఎవరికి లొంగకూడదు, ఎక్కడా తల వంచకూడదు. ఒక మాదిరికరమైన తల్లిగా, ఒక మాదిరికరమైన తండ్రిగా, మాదిరికరమైన సహోదరిగా నువ్వు చెప్పుకోవడం కాదు భక్తి ఉందని. ఎవరు చెప్పాలి? మన ఇంట్లో వాళ్ళు చెప్పాలి, లోకం చూడాలి, ప్రజలు చూడాలి. క్రైస్తవులు కొన్ని కోట్ల మంది ఉన్నారు. క్రైస్తవులందరూ వెళ్తూ ఉన్నారు అనుకోండి ఒక దారిలో, విధేయులందరూ వెళ్తున్నారు ఒక దారిలో. ఎవరు ఎక్కువ ఉంటారు? మళ్ళీ అడుగుతాను, మీకు అర్థం కాల? మళ్ళీ క్రైస్తవులందరూ ఒక దారిలో వెళ్తున్నారా? విధేయత చూపించిన వాళ్ళందరూ ఒక దారిలో ఎవరు ఎక్కువ ఉంటారు? క్రైస్తవులు. అందులో ఉంటామా మనం? లేక విధేయత చూపిస్తూ సిలువనెత్తుకొని భారంగా ఆయన అడుగులో అడుగు వేస్తూ సిలువ వేయబడిన యేసుని వెంబడించేవాళ్ళుగా మనం ఉంటామా? అనేక సార్లు చెప్తాను, మళ్ళా చెప్తాను, మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోండి, లేవగానే ఒక్క 2 నిమిషాలు కళ్ళు తెరవగానే సిలువని జ్ఞాపకం చేసుకోండి. సిలువలో కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసయ్య, ఈరోజు నేను ఈ రక్తానికి ద్రోహం చేయను, ఈ రక్తానికి నేను ద్రోహం చేయలేను, ఈ రక్తాన్ని కాదని నేను బ్రతకను, ఈ రక్తాన్ని కాదని ఒక్క మాట కూడా నేను మాట్లాడను.
ఈ రక్తాన్ని ప్రక్కన నెట్టి నా ఊపిరి పీల్చడం కూడా నాకు ఇష్టం లేదు. ఈ రక్తం కోసం బ్రతుకుతాను. ఈ రక్తానికి నేను న్యాయం చేస్తాను. మీ ప్రేమకు నేను న్యాయం చేస్తాను. అలాంటి భక్తి మనం అలవాటు చేసుకున్నాం. అవసరాల కొరకు భక్తి కాదు. నాస్తికుడికి కూడా ఉంటుంది, దేవుళ్ళని తిట్టేవాడికి కూడా. దేవునికి కావలసింది సిలువ మోసే వ్యక్తులు. దేవునికి కావలసింది ఆయన్ని ఘనపరిచే వాళ్ళు, హృదయపూర్వకంగా సేవించే వాళ్ళు. తలలు దించండి, ప్రార్థన చేద్దాం. దేవుడు మన నాసిక రంధ్రాల్లో ఊపిరిచ్చారంటే ఆయన రక్తాన్ని, ఆయన రక్తం యేసు రక్తం కళ్ళ ముందు పెట్టుకో. యేసు రక్తం కళ్ళ ముందు పెట్టుకో. యేసు రక్తం మేము కన్న వాటిని, మేము విన్న వాటిని, దేవునితో మాకు ఒక అనుబంధం ఉంది. మేము వాటిని చెప్పక మానం. ప్రార్థన చేసుకుందాం. కొన్ని రోజుల క్రితం భయంతో పారిపోయిన వ్యక్తులు, దేవుని యొక్క శక్తి పొందకుండా మనం భక్తి చేయలేం. దేవుని శక్తి పొందకుండా ఈ లోకానికి ఎదురు మనం నిలబడలేం. దేవుని శక్తి లేకుండా అసలు భక్తే చేయలేం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా దర్శించి ఒక శ్రేష్టమైన, మీకు ఇష్టమైన, మీకు ఆనందం కలిగించే భక్తి చేయటానికి సహాయం చేయండి. మొట్టమొదటిగా జీవితంలో మీతో ఒక వ్యక్తిగతమైన బంధం, మారు మనసు, నూతన హృదయం, నూతన జీవితం, నూతన దృక్పథం, జీవితం అంతా కూడా ప్రతి విషయానికి నూతన పరుచుకోవటానికి, తమ్ముడు తాము మీకు అప్పగించుకోవటానికి సహాయం చేయండి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని మీకోసమే మలుచుకోమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మహాదేవుడు మన ప్రభువు రక్షకుడునైన యేసుక్రీస్తు కృపా, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనిత్య సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదా తోడైండి నిత్యత్వాన్ని గూర్చిన నిరీక్షణతో కూడిన జీవితాలలోనికి నడిపించును గాక. ఆమేన్. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.